పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం సింగరేణి గనుల వాటర్ ద్వారా త్రాగునీటి సరఫరాకు గల అవకాశాలను పరిశీలించాలి. జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సింగరేణి గనుల వాటర్ ద్వారా జిల్లాలో త్రాగునీరు సరఫరా చేసేందుకు గల అవకాశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సింగరేణి బొగ్గు గనుల నుంచి పంపు చేస్తున్న నీటిని త్రాగునీరుగా మలచి సరఫరా చేసేందుకు గల అవకాశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముష్మిల్ ఖాన్ మాట్లాడుతూ అక్కడ ఎర్ర చెరువు నల్ల చెరువు ఎంత దూరం అవుతాయి? ఆ వాటర్ డైరెక్ట్గా 50 మీటర్స్లోనే ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వాటర్ మనం తీసుకునే అవకాశం అంటే డైరెక్ట్గా ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ వేయడానికి పైప్ లైన్ వేయచ్చు కదా. ఎంత అవుతుంది ఫస్ట్ కేసు సినారియో? ఎన్ని మీటర్లు కావాలి? ఎంత అవుతుంది ఖర్చు? ఇక్కడ పైప్ లైన్ వేయాలి, మీకు అగేన్స్ట్ రెడీ ఎంత అవుతుంది? లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేసి డెప్యూటీకి తీసుకెళ్ళాలి, డెప్యూటీకి ట్రీట్ చేసి మళ్ళీ రామకోవడం క్విక్ రేటింగ్ పంపించాలి. ఈజీగా ఫీజిబుల్ అని అడుగుతున్నాను. మోరోవర్ మైన్స్ వాటర్ కొంచెం కంటామినేట్ ఉంటుంది, అందుకే డెప్యూటీకి వెళ్ళాలి. 2 ఆప్షన్స్, ట్రీట్మెంట్ ప్లాంట్ ఇస్ అవైలబుల్ నియర్ ద లేక్ విచ్ ఇస్ నాట్ దేర్. మొన్న మీరు అక్కడ నుంచి చేస్తున్నారు డెప్యూటీకి, సో వీ కెన్ నాట్ యూజ్ డైరెక్ట్లీ వాటర్. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, ఏఈ మిషన్ భగీరథ గ్రిడ్ పూర్ణచందర్, ఏఈ మిషన్ భగీరథ ఇంట్రాజీ శ్రీను, సింగరేణి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.